వయసు పైబడిన వారిలో జ్ఞాపకశక్తి తగ్గడం, నడక తడబడడం లేదా మూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవడాన్ని మనం అల్జీమర్స్, పార్కిన్సన్ లేదా వృద్ధాప్య సహజ లక్షణాలని అనుకుంటాం. పెద్దగా పట్టించుకోం. కానీ ఈ మూడు లక్షణాలు వెనుక నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫాలస్ అనే మెదడు తాలూకు జబ్బు దాగి ఉంటుందని చెబుతారు డాక్టర్లు. సెరెబ్రో స్పైనల్ అనే ద్రవం ఎక్కువగా పేరుకుపోయి మెదడుపై ఒత్తిడి కలిగిస్తున్నప్పుడు మతిమరుపు, నడకలో తేడా, మూత్రంపై అదుపు తప్పడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే ఈ లక్షణాల్ని సకాలంలో గుర్తించి చికిత్స మొదలు పెడితే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతారు నిపుణులు. వృద్ధుల్లో కనిపించే నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫాలస్ సమస్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కలకాలం నిలిచే చెరువుకైనా అలుగు లేకపోతే గట్టు తెగుతుంది. ఇదే సూత్రం మన మెదడుకు వర్తిస్తుంది. మన మెదడు వెన్నుపాము చుట్టూ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనే ఒక రక్షణ ద్రవం నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఇది మెదడుకు ఒక షాక్ అబ్జార్బర్లా రక్షణ ఇస్తుంది. మెదడు లోపల వెంట్రికల్స్ అని పిలిచే 4 ఖాళీ గదులు ఉంటాయి. ప్రతిరోజు ఈ ద్రవం కొత్తగా ఊరుతూ పాత ద్రవం రక్తంలోకి కలిసిపోతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో వయసు పైబడటం లేదా ఏవైనా పాత గాయాలు, ఇన్ఫెక్షన్ల వల్ల సెరిబ్రో స్పైనల్ ద్రవం రక్తంలోకి శోషించబడకుండా ఆగిపోతుంటుంది. దీంతో మెదడులోని ఆ ఖాళీ గదుల్లో ద్రవం పేరుకుపోయి అవి బెలూన్లా ఉబ్బిపోతాయి. చిత్రమైన విషయం ఏమిటంటే ఇక్కడ మెదడు లోపల ఒత్తిడి సాధారణంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఉబ్బిన ఆ గదులు మాత్రం తమ చుట్టూ ఉన్న మెదడు కణాలను నలిపేస్తూ ఉంటాయి. దీన్నే నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫాలస్ అంటారు. ఎన్పిహెచ్ అంటే నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫలస్. అంటే మామూలుగా మెదడులో ఉండేటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో ఇంట్రాక్రైన్ ప్రెషరే ఉండి దాని వలన హైడ్రోకెఫలస్ తాలూకా లక్షణాలు వచ్చేది అని అంటే మనం క్లుప్తంగా చెప్పుకోవాలంటే దీని లక్షణాలు ఏంటండి? దీన్ని కనుక్కున్నది ఎవరంటే 1965లో అంటే లక్షణాల సముదాయాన్ని వాళ్ళు గుర్తించారు, ఒక పేరు ఇచ్చారు. 1965లో హకీమ్, తరువాత రేమండ్ యాడమ్స్ అని. హకీమ్ రేడమ్స్ ట్రయాడ్ అంటారు. దాని 3 లక్షణాలు, 3 W, ఆంగ్లంలో అయితే Wతో మొదలవుతుంది. ఒకటి వాబ్లీ. వాబ్లీ అంటే నడక అసలు ఏంటో గజిబిజిగా ఉంటుంది, సరిగా ఏదో అతుకుపోయినట్టు ఉంటుంది. దాన్ని ఏమంటే మ్యాగ్నెటిక్ గైట్ అంటారు. స్లో గైట్, షఫ్లింగ్ గైట్ అనమాట. నెమ్మదిగా ముందు బడివడిగా నడిచిన వ్యక్తి స్లో అయిపోతాడు. ఆ తర్వాత ఏమిటంటే వెట్. వాబ్లీ అయిపోయింది కదా, వెట్ అంటే ఏమిటి? మూత్రం తెలియకుండా కంట్రోల్ లేకుండా అయిపోవడం. ఒక్కొక్కసారి స్టార్టింగ్లో అర్జెన్సీ అంటే ఇంకా వాష్రూమ్కి వెళ్ళాలి తొందరగా, ఆ తర్వాత నెమ్మదిగా కంట్రోల్ కూడా పోతుంది. మూడవది వాకీ, WACK ఆంగ్లంలో. దాని ఏంటంటే డిమెన్షియా, జ్ఞాపకం సరిగ్గా లేకపోవడం, ఇంత మిత్రునే చాలా దగ్గర మిత్రునే గుర్తించలేకపోవడం, అదే కాకుండా ఏదైనా అపాయింట్మెంట్స్ దానికి అసలు చెప్పింది వెళ్ళలేకపోవడం, క్యాలిక్యులేషన్స్ కానీ ఇవి నెమ్మదిగా డిమెన్షియా ప్రవేశించడం. మెదడులో ద్రవం పేరుకుపోయి ఒత్తిడి పెరగటాన్ని గుర్తించడానికి క్లాసిక్ ట్రయాడ్ అనే 3 ముఖ్య లక్షణాల సమూహం ఉంది. మొదటిది నడకలో మార్పు. బాధితులు నడుస్తున్నప్పుడు పాదాలను పైకి లేపలేరు, కాళ్ళు నేలకు అయస్కాంతంలా అంటుకుపోయినట్లు నడుస్తారు. దీన్నే మ్యాగ్నెటిక్ గైట్ అంటారు. రెండోది జ్ఞాపక శక్తి మందగించటం, ఆలోచన శక్తి తగ్గిపోవటం. మూడోది అత్యంత ఇబ్బందికరమైన సమస్య, మూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవటం. అర్జెంటుగా బాత్రూంకి వెళ్ళాలి అనిపించే లోపే బట్టల్లోనే మూత్రం పడిపోతూ ఉంటుంది. ఈ 3 లక్షణాలు వృద్ధుల రోజువారీ జీవితాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 60 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు 5% మంది అల్జీమర్స్ అనుకుని పొరబడే జబ్బుల్లో మెదడులో ద్రవం పేరుకుపోవటం వల్ల తలెత్తే ఒత్తిడి సమస్యే ఎక్కువగా ఉంటోందని అనేక అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫలస్ వచ్చిందనుకోండి, సరే ఒక అనుమానం అయితే ఉంది. ఎవరో ఒక అటెండెన్స్ డాక్టర్ దగ్గర తీసుకొచ్చారు మా దగ్గరికి. ఏదో అనుమానంగా ఉందండి, ముందు మాదిరి అతను సరిగ్గా నడవట్లేదు, ముందు మాదిరి జ్ఞాపకశక్తి తగ్గిందండి అంటే దానికి అనుమానంతో కొన్ని పరీక్షలు చేయాలి. ఉన్నది CT స్కాన్ అని MRI. PET స్కాన్ దీనికి అవసరం లేదండి.
సిటీ స్కాన్ కన్నా ఎంఆర్ఐలో ఎక్కువగా మనకు వివరాలు తెలుస్తాయి కాబట్టి ఎంఆర్ఐ చేయటం అనేది కరెక్ట్. ఒకటి, ఈ నీరు ఏదైతే చేరిందో ఇది గమనించాల్సి ఉంది. మెదడు తాలూకా థిక్నెస్ మందాన్ని సిగ్నిఫికెంట్గా పోకుండా ఉండేటట్టు అయితే నార్మల్ ప్రెషర్ హైడ్రోకాఫలస్ అంటే మెదడు తాలూకా థిక్నెస్ నార్మల్, ఆల్మోస్ట్ నార్మల్గా ఉండి నీరు అనేది దానికి డిస్ప్రపోర్షనేట్గా పెరిగితే అది అనుకోవచ్చు. ఎట్రిఫల్ ఏమవుతుంది, మెదడు తాలూకా థిక్నెస్ మందం తగ్గిపోతుంది. అదే సరిగదా బ్రెయిన్లో నీరు కూడా చేరడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని హైడ్రోకాఫలస్ ఎక్స్ వ్యాక్యో అంటారు ఆంగ్లంలో. ఏమిటది, మెదడు తాలూకా సైజు తగ్గిపోవడం వల్ల బ్రెయిన్లో నీరు చేరింది ఎక్కువ అని. మెదడు తాలూకా మందం అన్నది ఆల్మోస్ట్ నార్మల్ ఉంటుంది. అందువల్ల దానికి వైద్యం మనం ఏదైతే చెప్పుకుంటామో తర్వాత కానీ వైద్యం చేస్తే సరైన సమయంలో కానీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫాలస్ విషయంలో సరైన పరీక్షలు చేస్తే మెదడులో ద్రవం పేరుకుపోవటాన్ని ముందే పట్టుకోవచ్చు. డాక్టర్లు ముందుగా బ్రెయిన్ ఎంఆర్ఐ లేదా సిటీ స్కాన్ పరీక్షను సూచిస్తారు. ఈ స్కాన్ పరీక్షల రిపోర్టులో మెదడులోని వెంట్రికల్స్ ఉబ్బిపోయి ఉండటం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత లంబార్ పంక్చర్ లేదా టాప్ టెస్ట్ అని ఒక ముఖ్యమైన పరీక్ష చేస్తారు. ఇందులో భాగంగా వెన్నుపూస లోపలి నుండి కొద్దిగా సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ద్రవాన్ని సూది ద్వారా బయటకు తీస్తారు. ఆ ద్రవాన్ని తీసిన కొన్ని గంటల్లోనే రోగి నడకలో, జ్ఞాపక శక్తిలో అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. ఒకవేళ ఈ పరీక్ష తర్వాత రోగి కోలుకుంటే వారికి సర్జరీ ద్వారా ఈ జబ్బును శాశ్వతంగా నయం చేయవచ్చని వైద్యులు నిర్ధారణకు వస్తారు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే రోగి పూర్తిగా మంచానికే పరిమితమైపోయే పరిస్థితి ఎదురవుతుంది. మెదడు మందం తాలూకు నార్మల్గా ఉండి రీజనబుల్గా దానిలో నీరు పెరగడం, కార్పస్ కల్లోసం యాంగిల్ ఏదైతే ఉందో 90 కింద తక్కువ ఉండడము, నీరు వెన్నులో నుంచి తీసిన తర్వాత వ్యక్తిలో మార్పులు వచ్చేవాళ్ళు అటెండెన్స్ కూడా అవునండి ముందు అసలు మా నాన్నగారు అసలు నడిచేవాడు కాదు, ఇప్పుడు నడుస్తున్నారు, మూతను కూడా కొంత కంట్రోల్ 2 రోజుల్లో వచ్చింది అని అంటే అది నార్మల్ ప్రెషర్ హైడ్రోకాఫలస్. ఎందుకంటే దానికోసం ముందు వైద్యం చేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి. ఏమిటబ్బా వైద్యాలంటే రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి విపి షంట్ అంటే ఇక్కడ నుంచి ఒక రంధ్రం వేసి తలకి చిన్నది పురి భాగంలో అక్కడ నుంచి చూపు పట్టులు వేయటం, పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదండి. అదే కాకుండా కొంతమందికి అటెండెన్స్కి భయం అన్నమాట, అసలు మెదడు మీద ఆపరేషను ఏసులో అని. దానికి ప్రత్యామ్నాయం ఏంటంటే థీకో పెరిటోనియల్ షంట్ అంటే ఏమిటి, వెన్నులో ఎక్కడైతే మనం సూది వేస్తామో అదే చోటు నుంచి ఒక ట్యూబ్ వేసి చిన్న ఇన్సిషన్ ఉంటుంది, ఆ ట్యూబ్ని పొట్టలో వేయడం. ఏదన్నా కానీ పొట్టలోనే ఏదైతే ఈ సిఎస్ఎఫ్ అన్నది ఎక్కువగా ఉన్నది నెమ్మదిగా దానిలో అబ్జార్బ్ అయిపోతూ ఉంటుంది. ఇది ఒక పద్ధతి. ఇంతకుముందు ఏదైనా ఒక షంట్ పని చేయకపోతే దాన్ని ఓపెన్ చేయాల్సి వచ్చేది 10 సార్లు. ఇప్పుడు అవసరం లేదైతే బయట నుంచి ఒక అయస్కాంత యంత్రం ద్వారా దానిలో ఉన్న ప్రెషర్ని అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. అంటే దానికి రెగ్యులేటెడ్ ఒక సిస్టమ్ దాంట్లో ఉంది. మెదడులో ద్రవం పేరుకుపోయి నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫాలస్ జబ్బుకు మందుల కంటే సర్జరీ మాత్రమే శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. న్యూరో సర్జన్లు దీనికోసం వెంట్రికులో పెరిటోనియల్ షంట్ అనే ఒక చిన్న సర్జరీ చేస్తారు. ఇందులో భాగంగా ఒక పల్సని మైక్రోస్కోపిక్ సిలికాన్ ట్యూబ్ను మెదడులోని వెంట్రికల్స్ నుండి చర్మం లోపలి గుండా పొట్ట భాగంలోకి అమరుస్తారు. దీంతో మెదడులో పేరుకుపోయే అదనపు ద్రవం ఆ ట్యూబ్ ద్వారా పొట్టలోకి వెళ్ళిపోయి అక్కడ మిగిలిన ద్రవాలతో సహజంగా కలిసిపోతుంది. ఈ సర్జరీ జరిగిన కొన్ని రోజుల్లోనే వృద్ధులు తిరిగి తమ పాత నడకను, జ్ఞాపక శక్తిని సొంతం చేసుకుంటారు. ఈ జబ్బును పూర్తిగా నివారించడానికి ప్రత్యేక మార్గాలు లేవు. అయితే హై బీపీ, మధుమేహం, గుండె జబ్బులను అదుపులో ఉంచుకోవటం, తలకు దెబ్బలు తగలకుండా చూసుకోవటం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు.